మహిళలు కూడా చాలా మంది ఈ సభకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మహిళలు కూడా భారీగానే తరలి వెళ్తున్నారా? ఇప్పటికే ఏదైతే ఒకవైపు ప్రత్యేకమైనటువంటి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకంగా కవిత మిగతా ఒక ఏదైతే ఉన్నారు వారితోటి ఒక ప్రత్యేకంగా మహిళల కోసం పెద్ద ఎత్తున ఒక ఏదైతే వారికి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మహిళల కోసం ఏర్పాట్లు చేసిన సందర్భంలో వాళ్ళకి ఒకవైపు రవాణా సౌకర్యం కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంటే ప్రధానంగా మహిళలకి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం కానీ అట్లాగే వాళ్ళు ఇబ్బందులు పడకోకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా కదిలిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీమునే ఏర్పాటు చేసి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక టీముని కూడా కేసీఆర్ నేతృత్వంలో కవిత నేతృత్వంలో ఏదైతే కేసీఆర్ గారు కవిత నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి మహిళలకి పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం అవుతుంది. వారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా మహిళా ప్రతినిధులు మొత్తం కూడా అట్లాంటి పరిస్థితి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. వర్మ అంటే మరొక అంశం రవి, టెంపరేచర్స్ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి మనం చూస్తుంటాం. ప్రస్తుతం అక్కడ టెంపరేచర్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత తోటి దాదాపు 43 అత్యధిక ఉష్ణోగ్రత. దీని నుండి అయితే ఈ రోజు ఉదయం కూడా ఒకవైపు ఎండ ఉందా, ఏదైతే మనం మండే ఎండలు ఉందా, అది ఉష్ణోగ్రత ఉందా, ప్రధానంగా కేసీఆర్ యొక్క ఏదైతే మాటలు వినటం కోసం, కేసీఆర్ యొక్క సందేశం వినటం కోసం ఏదైతే మండే ఎండలు సైతం లెక్క చేయకోకుండా ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ సభలకు వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మండే ఎండలను సైతం లెక్క చేయకోకుండా ఈ సభ కోసము కార్యకర్తలు గ్రామాల నుంచి తరలి వస్తున్నారు. వర్మ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి. మళ్ళీ మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను. ఇది ఇక్కడ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనసందోహం అంతా కూడా ఎల్కతుర్తికి వెళుతుంది. ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి ఏ రకంగా ఉంది? మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సభకి ఎంతమంది జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ రకంగా సాగుతున్నాయి? వర్మ, ప్రస్తుతం అయితే ఎలకతుర్తికి దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల శ్రీధర్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి రైట్, ఇక అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. రైట్, ఇక సభావేదిక దగ్గరికి వెళ్దాం. సభావేదిక దగ్గర నుంచి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సభకి ఎంతమంది జనాలు ఉత్తర తెలంగాణ ఉన్నాయండి, దక్షిణ తెలంగాణ ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతుంది? వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రస్తుతం అక్కడ వెదర్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి? దాదాపు 10 లక్షల మంది జనాభా కూడా వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా సభా ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వెనుకున్నటువంటి ప్రాంగణం చూపిస్తున్నాను. ఇది సభా ప్రాంగణం. దాదాపు 1200 ఎకరాల్లో ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ స్వయంగా కేసీఆర్ ని చూసేందుకు వారు ఉత్సాహంతో కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే సరిగా సాయంత్రం 5:30 గంటల ప్రాంతానికి కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 6 గంటలకి కేసీఆర్ ప్రసంగం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ ఈ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది రథోత్సవ సభ కాబట్టి వచ్చేటువంటి తెలంగాణ జిల్లాల అన్ని జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా వారు స్వయంగా వివిధ మార్గాల్లో కూడా వారు ఇక్కడికి చేరుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే మనకు కనిపిస్తున్నటువంటి చైర్స్ కావచ్చు, ఆ స్టేజ్ ప్రాంగణం, ఆ స్టేజ్ మీద దాదాపు 500 మంది కూర్చునేందుకు ఆ స్టేజ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్ మీద కేసీఆర్ తో పాటు